మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని కృపను బట్టి మరి అపోస్తుల కార్యములు ఈ పూట దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 10వ అధ్యాయము 10వ వచనంలో అపోస్తుల కార్యములు ఈ 10వ అధ్యాయం 10వ వచనంలో మరి దైవజనుడు పేతురు ఆయన ఎప్పోకు పోవు మార్గములో ఆయన ఒక ప్రాంతానికి వచ్చి ఈ వాక్యములో మనం గమనించినప్పుడు మనం చూస్తే అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయకుండా అతన్ని పరవాసుడై ఉండగా ఆకాశము తెరవబడి ఈ వాక్యములో 4 చెంగులు కలిగినటువంటి పట్టిన దుప్పటి ఇదిగో ఒకటి ఆకాశము నుండి భూమి మీదకి దిగుతూ ఉన్నది. అందులో భూమి మీద ఉన్నటువంటి సకల విధమైనటువంటి చతుస్పాద జంతువులు ఇదిగో పాకే పురుగులు, ఆకాశ పక్షులు ఉండెను. ఈ వాక్యములో అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము నీకు వినబడగా అప్పుడు అయితే పేతురు వద్దు ప్రభువా, నిషేధమైనది అపవిత్రమైనది ఏదును నేనెన్నడూ తినలేదని చెప్పాను. ఈ వాక్యములో మరి ఆ భోజనమును సమీపములో ఉన్నప్పుడు భోజనం చేయటానికి కాస్త లేట్ అయినప్పుడు ఆయన ఒక మిద్దె మీదకి వెక్కి ఆ మిద్దె మీద మధ్యాహ్న సమీపములో ప్రార్థన చేయటం మొదలుపెట్టారు పేతురు గారు. ప్రార్థన చేస్తూ ఉండగా ఇక్కడ మనం చూస్తే ఆకాశము నుండి 4 అంచులు కలిగినటువంటి ఒక దుప్పటి కిందకు దిగుతూ ఉన్నది. ఆ దుప్పటిలో చతుస్పాద జంతువులే కానీ పాకు పురుగులే కానీ మరి కొన్ని వాటిని చూసి అవి ఏంటో అర్థం కానిటువంటి పరిస్థితి. ఒక స్వరం వినబడుతుంది, వాటిని నువ్వు చంపుకొని తినమని. అవి నేను తిన్నయ్యా, నాకు అలవాట్లేదు, నేను ఎప్పుడు తినలేదు, అవి అపవిత్రమైనవి. ఈరోజు ఈ వాక్యములో ఉన్నటువంటి మొదటి ఉద్దేశము, దేవుని సన్నిధిలో పేతురు గారు దర్శనములు చూస్తున్నాడు. ఇవన్నీ కూడా ఈయనకి దర్శనము కలగటానికి ఆ మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు అక్కడ మరి ఆ దర్శనం చూడగలిగాడు. సమయము భోజనము లేట్ అవుద్ది అని ఆ ఇంటి వాళ్ళు చెప్పినప్పుడు సమయమును సద్వినియోగపరుచుకోవాలి, ఆ ప్రార్థన సమయము దేవుడికి సమయం ఇవ్వాలని ఆయన మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. రెండోదిగా మనం గమనించినప్పుడు వెంటనే దేవుడు దర్శనం 4 అంచులు కలిగినటువంటి ఒక దుప్పటి ఆకాశము నుండి కిందకు దిగుతూ ఉండగా చూసి ఆ దర్శనంలో ఆ దుప్పటిలో ఏమున్నాయంటే చతుస్పాద జంతువులు, ఆకాశ పక్షులు, భూమి మీద ఉన్నటువంటి పాకే పురుగులు ఉన్నాయి. వాటిని చంపుకొని తినమని ప్రభు చెప్తున్నారు ఆ దర్శనములో. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు పేతురికి ఎందుకు ప్రభు చెప్తున్నారంటే ఈయనకి అర్థం కాలేదు. చంపుకొని తినమంటే ఏది పడితే అది తినమని కాదండి. కొంతమంది ఈ వాక్యమును అర్థం చేసుకోక దేవుడే తినమన్నాడు కదా అని ఏవి పడితే అవి తినటం కాదు. దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వీటిని ఆధారం చేసుకొని కొంతమంది వాళ్ళు జీవిస్తున్న వారు ఉన్నారు. వాళ్ళని లోకములో చంపి క్రీస్తులో రక్షించబడాలి, వీటిని ఆధారం చేసుకొని తిరిగే వాళ్ళు కొంతమంది మనుషులు ఉన్నారు. చతుస్పాద జంతువుల్ని ఆధారం చేసుకునేవాళ్ళు, కొన్ని పురుగుల్ని ఆధారం చేసుకునేవాళ్ళు, కొంతమంది ఆకాశ పక్షుల రూపాల్ని ఆధారం చేసుకునేటువంటి కొంతమంది ఉన్నారు అక్కడ ఇటలీ పట్టణంలో.
ఈ ఇటలీ పట్టణంలోకి వెళ్ళాల్సినటువంటి సమయము దేవుడు ముందుగా ప్రార్థన అయితే ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ దర్శనములో ఇక్కడ పేతురు గారికి దర్శనములో దేవుడు చూపిస్తున్నటువంటి చతుస్పాద జంతువులు ఆ దుప్పటి 4 అంచుల దుప్పటికి దర్శనములు చూడగా వాక్యములో రాయబడిన మాట, వాటిని చంపుకొని తినమని. దేవుని వాక్యం ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని సన్నిధిలో వాటిని ఆధారము చేసుకున్న వారిని రక్షించమని. ఆ తర్వాత కింద భాగంలో పై భాగంలో మనం చదివితే తర్వాత మీకు తెలుస్తుంది. అయితే చర్మకారుని ఇంటికి వచ్చి సీమోను అనే మారు పేరు కలిగినటువంటి పేతురు ఎక్కడని కొంతమంది ఒక ఇద్దరు వెతుక్కుంటూ వచ్చారు. కారణం ఏమై ఉన్నదంటే ఈ దర్శనమునకు వీళ్ళకి ఉన్నటువంటి మరి ఆలోచన మనం గమనించాలి. దేవుడు ముందుగా ఏర్పాటు చేసినటువంటి సిద్ధపాటు. ఈరోజు మనం గమనించాలి, దేవునితో నిబంధన కలిగి మనం నడుచుకునేటువంటి వారము. మనము ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఆధారం చేసుకోకూడదు, కానీ ఖచ్చితంగా మనము దేవుని రూపములో మనం సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఇక్కడ దుప్పటి దేనికి సాదృశ్యం అంటే వాక్యములు రాయబడిన మాట ఒక ఆశీర్వాదానికి లేదా దేవుని మహిమకు సూచన ఉన్నది. దేవుని మహిమ మరి దర్శనము చూడగలుగుతున్నారు ఇక్కడ పేతురు గారు రాయబడినటువంటి మాటల్లో. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఈరోజు నీకు ఆ దర్శనము కలిగి ఉన్నటువంటి అనుభవం, ఆ దర్శన భాగ్యము నీలో రావలసినటువంటి అనుభవం కావాలంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు సమయము అనక సమయమందు ఆ సమయమందు నువ్వు ప్రార్థన చేసేటువంటి వ్యక్తివై ఉండాలి. ఇంకా నువ్వు లోక సంబంధమైన వాటి మీద ఆధారపడకూడదు. లోక సంబంధమైన వాటి మీద నువ్వు ఇదిగో నీ మనసు పెట్టక దేవుని మీద మనసు పెట్టగలిగితే దేవుడే ప్రతి విషయములో నీ ప్రతి కార్యములు చేసి ఆయన కృపలో స్థిరపరిచి నీకు మంచి దర్శనము కలిగేటువంటి కృపలో ఆ దర్శనములో నీ యొక్క స్థితి ఏంటో దేవుడు చూపించగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఇంకా మనం గమనించినప్పుడు ఇదే దుప్పటిని మనం చదివినప్పుడు వాక్యములో రాయబడినటువంటి మాటలు మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో అతడు ఏలియా తన దుప్పటి తీసుకొని మడతో పెట్టి నీళ్ళ మీద కొట్టగా అది యువతలకు అవతలకును ఇదిగో విడిపోయెను గనుక వారిద్దరూ కూడా పొడిన నేల మీద దాటిపోయిరి. ఈ వాక్యములో కూడా మనం చూసినప్పుడు ఇక్కడ మనం చూస్తే ఏలియా ఉన్నారు, ఏలియాను వెంబడించే ఎలీషా కూడా ఉన్నారు. అక్కడ వీరిద్దరూ కూడా ఆ అవతల దగ్గరికి వెళ్ళాలినప్పుడు నది ప్రాంతమునకు వచ్చినప్పుడు ఆ దుప్పటిని మనం గమనించినప్పుడు ఆ దుప్పటిని వీళ్ళు మడత పెట్టేసి ఆ నీళ్ల మీద కొట్టగానే వాక్యములో రాయబడిన మాట అది యువతలకి అవతలకి విడిలిపోయి ఇదిగో వారిద్దరు కూడా నడవటానికి ఎలా ఉన్నదంటే అది పొడి నేలగా ఉన్నదని రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క మరి ఆశీర్వాదపు దీవెనలు మనం చూస్తే వాక్యములో రాయబడినటువంటి మాట. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి దైవజనుడు ఏలియా గారు. చూడండి వాక్యములో రాయబడినటువంటి మాటలు మనం చూస్తే అందుకనే ఇదిగో ఎలీషాను కూడా అడుగుతున్నారు, ఏం కావాలంటే నువ్వు పొందుకున్నటువంటి మరి ఆ యొక్క ఆత్మ నేను 2 నేను పొందుకోవాలని అడగగలుగుతున్నాడు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో అంత మరి ప్రార్థన పరులు ఆత్మ సంబంధమైన అనుభవం కలిగినటువంటి మరి ఆత్మీయ దైవజనులు వాక్యంలో రాయబడినటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము అటువంటి అనుభవం కలిగి ఉండాలి, దర్శనము కలిగి ఉండాలి, దేవుని మహిమ పొందుకునే వారమై ఉండాలంటే వాక్యములో రాయబడిన మాట ఇదిగో గురువుని లేదా మరి యాజకుడిని లేదా మరి సేవకుడిని వెంబడించడంలో ఏ మాత్రం కూడా వెనకంచి వేయకుండా వారు ఎక్కడికి వెళుతున్నారో ఏమై ఉన్నదో అనే విషయము కూడా తెలియకుండా ఎలీషా అలాగున మరి దైవజనుడు వెంబడిస్తున్నారండి. ఈరోజు మనము అటువంటి దర్శనము కలిగి ఉండాలంటే మొదటిగా నువ్వు ప్రార్థన పరుడుగా ప్రార్థన యందు నువ్వు పట్టుదల కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు దర్శనము చూపించి దేవుడు నువ్వు చేయవలసిన పనులు నీకు చూపిస్తాడు. రెండవదిగా మనం గమనించినప్పుడు దైవజనులు వెంబడిస్తూ ఉన్నప్పుడు దైవజనులు ఏ విషయంలో మనము ఇదిగో వారు ఎటువంటి ఆటంకములు వచ్చినా ఎటువంటి అడ్డులే వచ్చినా వాటిని మనం గమనించవచ్చు. వారికి ఇచ్చినటువంటి ఆయుధం ఏంటంటే దేవుని మహిమతో దేవుని దర్శనంలో దేవుని యొక్క మరి ఆత్మచేత వారు మరి ఆ నీళ్లను మరి 2 భాగాలుగా చేసి అవతలకు దాటినట్లుగా ఆ దుప్పటి యొక్క మరి ఉద్దేశము ఏమై ఉన్నదంటే దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క మహిమ మరి వారి మధ్యలో వారికి ప్రజ్వలిల్లుతున్నప్పుడు దేవుణ్ణి మరింతగా స్తుతించడం మొదలుపెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మరి ఆ రోజుల్లో చేసినటువంటి
గొప్ప మరి ఆశ్చర్యమైన కార్యములు ప్రభు ఈ రోజుల్లో కూడా ప్రతి విషయంలో కూడా మరి చేయగలిగినటువంటి దేవుడు. అయితే ఎవరికి చేస్తున్నారు, ఎవరు చేయగలుగుతారంటే ఆయన మీద ఆనుకొని ఆయనతో నిబంధన కలిగి ఆయన వాక్యానుసారంగా నడుచుకొనొచ్చు ప్రార్థనా పూర్వకంగా మనము దేవునితో నిబంధన కలిగి ఆ దర్శనములు ఉండగలిగితే దేవుడు ఆశ్చర్యమైన కార్యములు నీ పట్ల జరిగించి ఆయన కృపలో స్థిరపరుస్తాడు. కాబట్టి ఏ స్థితిలో నీవు మరి దేవుని సన్నిధికి నువ్వు దూరం అయిపోతున్నావో ఒక దర్శనం కలిగి ఉండు. దేవుడు ఒక దర్శనముతో నీకు ప్రతి విషయంలో ఒక ప్రత్యేక పరిచి దేవుడు నిన్ను ఉంచవలసిన నడవలసిన మార్గంలో ఆయన నడిపించి ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఆనాడు నా ప్రభువా మరి పేతురు గారు నా ప్రభువా ప్రార్థన చేసి ఉండగా మరి దర్శనములో చక్కని నా ప్రభువా ముందు జరగబోచున్నటువంటి కొందరు రక్షణార్థముగా అయ్యా మరి వారికి చూపించినట్లు అలాగనే నా ప్రభువా ఎలీషా గారు నా ప్రభువా మరి నది దాటటానికి నా ప్రభువా మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆయుధము నా ప్రభువా మీరు ఇచ్చినటువంటి మహిమను ప్రతి విషయములో ప్రార్థన పూర్వకంగా విశ్వసించిన విశ్వాసముతో వారు కొట్టగా నా ప్రభువా మరి వారు ఆదరికి చేరిన మరింతగా మిమ్మల్ని స్తుతించను. ఈరోజు నా ప్రభువా ఎక్కడి నుంచి ఈ వాక్యం వింటున్నారు నా ప్రభువా వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలు ప్రతి సమస్యల నుంచి నా ప్రభువా ప్రార్థనని ఆయుధము చేత దేవుని దర్శనము చేత అయా మరి రాబోతున్నటువంటి ప్రతి సమస్యను ఎదుర్కొనడానికి శక్తిని బలాన్ని మీ కృపను మీ మహిమను దయచేసి ఒక్కొక్కరిని పేరు పేరును దీవించి ఈ వాక్యం విని ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి కుటుంబాలను ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.